హీరో శివాజీ తెలుగులో ఎన్నో అద్భుతమైన విభిన్నమైన సినిమాల్లో హీరోగా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గుంటూరుకు చెందిన శివాజీ నటనపై ఎంతో ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే కెరీర్ మొదట్లో ఈయన బుల్లితెర హోస్ట్గా కూడా చేశారు. అనంతరం పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నటించే అవకాశం అందుకున్నారు. అనంతరం హీరోగా అవకాశాలు అందుకున్న శివాజీ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఆయన రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. ఒకానొక టైంలో ఆపరేషన్ గరుడ అంటూ సంచలనం సృష్టించిన విషయం కూడా తెలిసిందే. ఇలా కొంతకాలం పాటు రాజకీయాల్లో హల్చల్ చేసిన శివాజీ పూర్తిగా రాజకీయాలకి, సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇక అనుకోకుండా బిగ్ బాస్ ప్రోగ్రాంలోకి అడుగుపెట్టడం, ఈ ప్రోగ్రాం ద్వారా మంచి సక్సెస్ అందుకొని తిరిగి కెరీర్ పరంగా బిజీ అయ్యారు. ఇప్పటికీ శివాజీ ఒకవైపు సినిమాలు చేస్తూ మరొక వైపు రాజకీయ అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. ఇక ఈయన గతంలో ప్రత్యేక హోదా కోసం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఎన్నికల టైంలో కూటమి ప్రభుత్వానికి కూడా మద్దతుగా ఉన్నారు. ఇలా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన శివాజీ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చినా పోటీ చేయలేదు అంటూ ఒక ఇంటర్వ్యూలో ఇటీవల తెలిపారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పొలిటికల్ విషయాల గురించి ప్రస్తావన రావడంతో తాను గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ వచ్చినా వదులుకున్నాను అని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే పేరు, పలుకుబడి మాత్రమే కాదు, డబ్బు కూడా ఉండాలని శివాజీ తెలిపారు. ఇలా ఎమ్మెల్యేగా పోటీ చేసి అంత డబ్బు నా దగ్గర లేకపోవడం వల్ల నేను ఎమ్మెల్యేగా ఎన్నికల్లో నిలబడలేదు అన్నారు. ఒకవేళ ఎన్నికల్లో కనుక పోటీ చేసి ఉంటే గెలిచేవారా అనే ప్రశ్న ఎదురైంది. ఖచ్చితంగా తాను ఎమ్మెల్యేగా గెలిచేవాడిని అని శివాజీ తెలిపారు. రాజకీయాల పట్ల శివాజీ ఆసక్తి చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎన్నికల్లో పోటీ చేస్తారు అనిపిస్తుంది. ఇక శివాజీ కెరీర్ విషయానికి వస్తే ప్రజెంట్ సినిమాలు, వెబ్ సిరీస్లు అంటూ చాలా బిజీగా ఉన్నారు. అయితే బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే 90s వెబ్ సిరీస్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కోర్టు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో మంగపతి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఇది మాత్రమే కాకుండా ఈయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా పనిచేశారు. ఇక అంతేకాదు ఈయన నితిన్, ఆర్యన్ రాజేష్, విజయ్ సేతుపతి వంటి హీరోస్కి డబ్బింగ్ కూడా చెప్తారు.